వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అబ్బాయి నాయుడు. ఈరోజు ఈ వీడియోలో మనం విశ్లేషించుకునే అంశం ఏంటంటే, ఉదయగిరిలో ఎవరూ సాధించలేనటువంటి ఫీట్ సాధించిన కాకర్ల. ఉదయగిరిలో ఎవరూ సాధించలేనటువంటి ఫీట్ సాధించిన కాకర్ల. దీనిలోని ముఖ్యాంశాలు ఏంటో చూసినట్లయితే, ఉదయగిరి నియోజకవర్గంలో దాదాపు 1983 సంవత్సరం అంటే తెలుగుదేశం పార్టీ ఏర్పరిచినప్పటి నుంచి ఇంతవరకు ఎవరూ కూడా మొదటి ప్రయత్నంలో విజయం సాధించలేదు. ఒక కాకర్ల సురేష్ మాత్రమే మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించాడు. ఉదయగిరిలో ఎమ్మెల్యేగా గెలుపొందాడు. అంటే 83లో తెలుగుదేశం పార్టీ పెట్టినప్పటి నుంచి మొదటిసారి అప్పుడు జనతా పార్టీ నుంచి నిలబడినటువంటి వెంకయ్య నాయుడు ఎమ్మెల్యేగా కావటం జరిగింది. అంటే తెలుగుదేశం అభ్యర్థి ఓడిపోవటం జరిగింది. తర్వాత జరిగినటువంటి నాదెళ్ల భాస్కర్రావు ఇష్యూ తర్వాత జరిగినటువంటి తిరిగి మరలా జరిగిన సాధారణ ఎలక్షన్లో విజయరామరెడ్డి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోవటం జరిగింది. అప్పుడు రాజమోహన్ రెడ్డి ఎమ్మెల్యే కావటం జరిగింది. తర్వాత 1989లో తిరిగి మరలా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా విజయరామరెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మాదాల జానకిరాం గారు పోటీ చేయగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి మాదాల జానకిరాం విజయం సాధించారు. విజయరామరెడ్డి ఓడిపోవడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ 1994లో జరిగినటువంటి ఎలక్షన్లలో విజయరామరెడ్డి గారు బండి గుర్తు మీద, అంటే తెలుగుదేశం పార్టీ మద్దతుతో బండి గుర్తు మీద అత్యధిక మెజార్టీతో గెలుపొందడం జరిగింది. అంటే నేను చెప్పేటటువంటి వీడియోలోని ప్రధాన అంశం ఏంటంటే, ఒక అభ్యర్థి మొదటిసారి పోటీ చేసినప్పుడు ఎప్పుడూ కూడా ఇంతవరకు ఉదయగిరిలో గెలవలేదు అనే దాని గురించి చెప్పడం కొరకు ఈ విషయం మీకు చెప్తున్నాను. అదేవిధంగా 94 తర్వాత 99లో తిరిగి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా విజయరామరెడ్డి గారు గెలుపొందడం జరిగింది. తర్వాత 99, 2004లో వరుసగా మేకపాటి శేఖర్ రెడ్డి గారు గెలుపొందడం జరిగింది. అంటే 99లో అంతకుముందు శేఖర్ రెడ్డి గారు ఒకసారి విజయరామరెడ్డి గారి మీద పోటీ చేసి ఓడిపోవడం జరిగింది. అదేవిధంగా 2012లో జరిగినటువంటి బై ఎలక్షన్లలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బొల్లినేని వెంకటరామారావు నిలబడి ఓడిపోవటం జరిగింది మేకపాటి శేఖర్ రెడ్డి మీద. తర్వాత 2014లో జరిగిన సాధారణ ఎలక్షన్లో తిరిగి బొల్లినేని వెంకటరామారావు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా విజయం సాధించడం జరిగింది. ఆ తదనంతరం జరిగినటువంటి 2019 ఎలక్షన్లలో తిరిగి మరలా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా బొల్లినేని వెంకటరామారావు ఓడిపోవటం జరిగింది. తర్వాత 2024లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి కాకర్ల సురేష్ మొదటి ప్రయత్నంలోనే విజయం సాధించాడు. అది ఎలా సాధ్యం? ఎవరూ సాధించలేనటువంటి ఫీటు కాకర్ల సురేష్ సాధించారు. అంటే ఉదయగిరి రాజకీయం అనేది మన రాష్ట్రంలో కల్లా ప్రత్యేకం, నెల్లూరు జిల్లాలో కూడా ప్రత్యేకం. ఎందుకంటే ఉదయగిరి రాజకీయానికి మిగిలిన అన్ని నియోజకవర్గాల రాజకీయానికి చాలా తేడా ఉంటుంది. అందుకనే ఉదయగిరి నియోజకవర్గంలో ఎవరూ కూడా మొదటిసారి విజయం సాధించలేకపోయారు. కానీ వాటన్నిటినీ అధిగమించి కాకర్ల సురేష్ గారు విజయం సాధించారంటే ఏంటి కాకర్ల మహత్యం అనేది కానీ తెలుసుకున్నట్లయితే, దాదాపు 2021-22 సంవత్సరంలో కాకర్ల సురేష్ గారు ఉదయగిరి నియోజకవర్గంలో అడుగు పెట్టడం జరిగింది. కాకర్ల సురేష్ గారిని కానీ తీసుకున్నట్లయితే, కాకర్ల సురేష్ గారి యొక్క జన్మస్థలం ఉదయగిరి నియోజకవర్గంలోని ఉరుకుంటపాడు మండలం ఎర్రనరెడ్డిపల్లిగా చెప్తున్నారు. తదనంతరం వాళ్ళ ఫాదర్ ఉద్యోగరీత్యా వివిధ ప్రాంతాల్లోకి వెళ్ళి ఉండటం జరిగింది. తర్వాత వాళ్ళ నెల్లూరులో సెటిల్ కావటం జరిగింది. చదువు అనంతరం ఉద్యోగరీత్యా అమెరికాకి వెళ్ళినటువంటి కాకర్ల సురేష్ గారు అక్కడ తానాలో అయితేనేమి ఎక్కడైతేమి అనేక రకంగా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ తానా తరపున అమెరికాకి వెళ్ళి ఇబ్బంది పడే తెలుగు వారికి సహాయం చేస్తూ తెలుగు ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొనడం జరిగింది. తదనంతరం జరిగిన పరిణామాలలో ఒకసారి చంద్రబాబు నాయుడు గారిని కలిసినప్పుడు ఎన్ఆర్ఐలుగా ఉన్నటువంటి మీరు మీ జన్మభూమికి మీరు సహాయం చేయాలి,
కాబట్టి మీరు జన్మభూమిని మర్చిపోవద్దని చెప్పడం జరిగింది. ఆ మాటలతో కాకర్ల సురేష్ గారు ఆలోచించుకొని జన్మభూమికి సేవ చేయాలనే ఉద్దేశంతో కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ఉదయగిరి నియోజకవర్గంలోని వింజమూరులో ఏర్పరచడం జరిగింది. ఈ కాకర్ల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమంలో పాల్గొంటూ దాదాపు 2-3 సంవత్సరాల నుంచి ప్రజలలో మమేకమవుతూ తిరుగుతూ ప్రజల యొక్క అభిమానాన్ని చూరగొనడం జరిగింది. ఈ విధంగా అన్నా క్యాంటీన్ అయితేమి అనేక సేవా కార్యక్రమాల్లో ఉచిత బస్సు, మెడికల్ బస్సు పెట్టి మారుమూల పల్లెలందరికీ తిరిగి ప్రజలకు ఉచిత వైద్యం అందిస్తూ వాళ్ళకి అవసరమైనటువంటి మందులు అందిస్తూ ఏ విధమైన ఇబ్బందులు కలిగినా కూడా కాకర్ల సురేష్ గారు నేనున్నా అంటూ వాళ్ళందరినీ ఆదుకోవటం జరిగింది. ఈ విధంగా ఉదయగిరి నియోజకవర్గం అందరి ప్రజలకి నోట్లో నాలుకలా ఉంటూ అందరి మన్ననలు పొంది ప్రజలకు దగ్గర కావటం జరిగింది. ఈ విధంగా తదనంతరం జరిగిన పరిణామాలలో అంటే రాష్ట్రం మొత్తం మీద 40% యువతకి తెలుగుదేశం పార్టీ టికెట్లు ఇవ్వాలనే ఒక విధానం తెలుగుదేశం పార్టీ తీసుకోవటం వల్ల దాంట్లో భాగంగా కాకర్ల సురేష్ గారికి ఉదయగిరి నియోజకవర్గ టికెట్ ఇవ్వటం జరిగింది. ఈ విధమైన పరిస్థితుల్లో టికెట్ పొందినటువంటి కాకర్ల సురేష్ ఎలా ఎలక్షన్ చేస్తాడా, ఏం చేస్తాడని చాలా ఆసక్తిగా ప్రజలు ఎదురు చూస్తున్న టైంలో మొండి ధైర్యంతో ముందుకు పోయి పరిస్థితులన్నింటి కూడా తనకు అనుకూలంగా మార్చుకొని మాజీ ఎమ్మెల్యేలని అందరినీ కూడా సమకూర్చుకొని అందరి నాయకులతో కోఆర్డినేషన్ చేసుకుంటూ అందరూ ఊహించిన విధంగా దాదాపు 10,000 మెజార్టీతో మొదటి ప్రయత్నంలోనే గెలుపొందడం జరిగింది. ఈ విధంగా ఉదయగిరి నియోజకవర్గంలో ఎవరూ చేయలేనటువంటి ఫీట్ కాకర్ల సురేష్ పొందడం జరిగింది. ఉదయగిరి నియోజకవర్గం ఎందుకు ప్రత్యేకత అని చెప్తున్నా అంటే ఉదయగిరి నియోజకవర్గంలో ఉండే ఓటర్లలో దాదాపు 40% ఇతర ప్రాంతాల్లో సెటిల్ అయి ఉన్నారు. అంటే ఉదయగిరి నియోజకవర్గం అనేది ఫస్ట్ నుంచి డ్రై ఏరియా, దాదాపు వాటర్ సదుపాయం లేకుండా ఎడారి ప్రాంతంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ వాళ్ళకి వ్యవసాయం అనుకూలించదు. కాబట్టి వాళ్ళ బ్రతుకు తెరువు కోసం వివిధ ప్రాంతాల్లోకి వలసపోవటం జరిగింది. దాదాపు ప్రపంచంలో ఉదయగిరి వ్యక్తి లేని ప్రదేశం అంటూ లేదంటే అది నమ్మశక్యం కానిది. నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, ఉదయగిరి వాళ్ళే ఉంటారు. కొంతమంది వ్యక్తులైతే పోయి మీది ఎవరు ఉదయగిరి అన్నప్పుడు మీ ఉదయగిరితో తమాషా కాదని కూడా చిత్రకి అంటూ ఉంటారు. ఈ విధంగా వివిధ ప్రదేశాల్లో సెటిల్ అయినటువంటి ఉదయగిరి ప్రజలు వాళ్ళు ఓటు హక్కు వినియోగించుకోవటం మాత్రం ఉదయగిరికి వస్తూ ఉంటారు ఎలక్షన్లకి. అంటే ఉదయగిరి నియోజకవర్గం యొక్క ప్రజలు మనసును చూరకొనాలంటే దాదాపు రాష్ట్రంలో ఉండే పరిస్థితులు, తెలుగు రాష్ట్రాల్లో ఉండే పరిస్థితులు, దేశంలో ఉండే పరిస్థితులు కూడా ఉదయగిరి రాజకీయాలను ప్రభావితం చూపిస్తాయి. అంటే వివిధ ప్రాంతాల్లో ఉండే ప్రజలు వాళ్ళు ఓటు వేయటానికి అనుకూలించే అంశాలు అనేవి వివిధ ప్రాంతాలలో ప్రభావితం చేసిన అంశాలు అవి కూడా ఉంటాయి. ఎందుకంటే ఉదయగిరి ప్రజలు వివిధ ప్రాంతంలో పోయి బాగా సెటిల్ అయ్యి బాగా సంపాదించుకొని అక్కడ సెటిల్ అయ్యి సొంత ప్రాంతాల్లో సేవ చేద్దామనే ఉద్దేశంతో ప్రతి ఊరిలో వాళ్ళు తిరునాళ్ళకి, పండగలకి, ఇటువంటి ఎలక్షన్ అప్పుడు వచ్చిపోతూ ఉంటారు. వాళ్ళు ఊర్లో ఉన్నటువంటి ప్రజలకు వాళ్ళకు తోసిన విధంగా సహాయం చేస్తూ ఉంటారు. కాబట్టి ఉదయగిరి ప్రజలు ఎమ్మెల్యే దగ్గర కోరుకునేది ఏంటంటే వాళ్ళకి వ్యక్తిగత సహాయం కంటే, అభివృద్ధి కంటే కూడా గౌరవాన్ని కోరుకుంటారు. అంటే వాళ్ళకు పోయినప్పుడు బాగా పలకరించడం, మంచి చెడులు మాట్లాడటం, తగిన గౌరవం ఇవ్వటం. కాబట్టి ప్రజలు ఎవరైతే బాగా గౌరవంతో ప్రజలతో కలిసిమెలిసి ఉంటారో వాళ్ళకి ఉదయగిరి నియోజకవర్గంలో తిరుగులేదు. కాబట్టి ఈ అన్ని పరిస్థితుల్ని అధిగమించి అన్నిటిని చేర్చి ఉదయగిరి ప్రజల యొక్క మనసుని, ఉదయగిరి ప్రజల యొక్క మనస్తత్వాన్ని ఎరిగి విజయం సాధించినటువంటి కాకర్ల సురేష్ గారికి ధన్యవాదాలు. హ్యాట్స్ ఆఫ్ టు కాకర్ల సురేష్ గారు. ఎందుకంటే మీరు అతి తక్కువ టైంలోనే అందరినీ కలిసిమెలిసి అందరితో కలిసి అందరూ మనసును చూరగొని
మీరు ఈ ఉదయగిరి నియోజకవర్గంలో విజయం సాధించడం అంటే చాలా ఆషామాషి వ్యవహారం కాదు. ఇటువంటి ఫీట్ మీరు సాధించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము కెన్ మీడియా తరపున. నమస్కారం.